ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వం ఏపీకి రైల్వే రంగంలో మరో భారీ శుభవార్త అందించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాలు మరియు రవాణా సామర్థ్యం పెంచేందుకు రైల్వే శాఖ కోచింగ్ యార్డ్ ఆధునీకరణ ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేసింది. సౌత్ కోస్ట్ పరిధిలోని విశాఖపట్నం కోచింగ్ యార్డ్ సమగ్ర ఆధునీకరణ కోసం కేంద్రం సుమారు 299 కోట్లు కేటాయించింది. దేశంలో అత్యధిక రద్దీ కలిగిన ప్రధాన రైల్వే స్టేషన్లో విశాఖపట్నం ఒకటి. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి దాదాపు 113 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా నిత్యం 80,000 మందికి పైగా ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం యార్డ్ లేఅవుట్ వల్ల రైళ్లు సిగ్నల్స్ దగ్గర చాలా సమయం ఆగిపోవాల్సి వస్తుంది. సర్ఫేస్ క్రాసింగ్ కారణంగా ప్లాట్ఫామ్ల లభ్యత తగ్గి రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్ఫామ్లను విస్తరించడంతో పాటు అదనంగా మరో 6 ప్లాట్ఫామ్లను మరియు 6 కొత్త రైల్వే లైన్లను నిర్మిస్తారు. లూప్ లైన్లను తొలగించి జాయింట్ జోన్ల ద్వారా రైళ్ల కదలికను ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తారు. రైల్వే ఆపరేషన్లు మరింత సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి అత్యంత ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విస్తరించిన ప్లాట్ఫామ్లపై ప్రయాణికుల సౌకర్యం కోసం లిఫ్ట్లు, ఎలివేటర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ తూర్పు వైపున సరికొత్త ప్రవేశ మార్గాలు అభివృద్ధి చేస్తారు. మెరుగైన సర్క్యులేటర్ ఏరియా మరియు ఉపరితల పార్కింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఆధునీకరణ పనుల ద్వారా భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా రైల్వే స్టేషన్ సామర్థ్యం పెరుగుతుందని, రైళ్ల టైమింగ్ మెరుగుపడుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ వస్తున్న ఈ రైల్వే వరం ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.